నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన ఉద్యమం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి చిరునామాగా తెలుగు జాతి ఉంది. మీరు ప్రపంచంలోని జూయిషుల కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం, నా ఆకాంక్ష. ఇది సాధ్యం. మన కళ్ల ముందరనే 25 ఏళ్లు అయిపోయినాయి. ఇంకొక 25 ఏళ్లు 2047 నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ మీరు ఒకసారి చూస్తే, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇది మన అందరికి ఒక పెద్ద వరం. ఇది నేను భారతదేశంలోని ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా. చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా. ఇప్పుడుండే నాయకులందరినీ చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై 2025 నిన్నే వచ్చింది.